యెషయా గ్రంథం యెషయా గ్రంథం 60 అధ్యాయం. యెషయా 60. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. నువ్వు చూచి ప్రకాశించవు, నీ గుండె కొట్టుకొంచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ప్రార్థించుతాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమున సమాజంగా కలిసి నీ వాక్యమును చూచుకొంటకు మాకు ఇచ్చిన సాయం బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రార్థించటకు మాకు కృపవండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము ప్రభా. నీ పిల్లలందరినీ నీ సన్నిధి కాంతిలో ఆశీర్వదించము ప్రభా. మరి మీరే దృష్టించము. 7 కన్నులు, నీ సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు, 7 కన్నులు, అవి భూమి అంతటికి పంపబడిన దేవుని ఆత్మలు. కాబట్టి ప్రభా, మాకు సహాయం చేయండి. నీ వైపు చూచున్నాం, మీరు మా దిక్కై ఉన్నారు. కృప చూపుతూ ఉండండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, పురుకొల్పమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ 60 అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం. ఇక్కడ సంఘము కొరకై ఈ మాటలు చెప్పబడుతున్నాయి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము. ఇక్కడ భక్తుడు, ప్రవక్త సంఘముని గురించి చూడండి. 62 అధ్యాయంలో 1వ వచనం కూడా, సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు, సియోను నీతి ఎట్లా కనపడాలని? సూర్యకాంతి వలె. ఎప్పుడు అది అలా ప్రకాశిస్తుందంటే, నీతి సూర్యుడు ప్రభు వారి మీద ప్రకాశించినప్పుడు నీకు వెలుగు వచ్చినది. ఎట్లా అని వెలుగు? ఎక్కడి నుంచి వెలుగు? వెలుగు సూర్యుని యొద్ద నుండి భూమి మీద, చంద్రుడికి కూడా సూర్యుని వెలిగాయి. మరి ఇప్పుడు సంఘం కూడా మరి నీతి సూర్యుని యొక్క వెలుగులో ఉండవాలని. చూడండి, సంఖ్యాకాండంలో ఇక్కడ సంఘము కొరకై యాజకుల ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడో చూడండి. 6వ అధ్యాయం సంఖ్యాకాండం 6వ అధ్యాయం. మరి ఇజ్రాయేలీలతో ఇలా చెప్పాలన్నాడు. ఎలాగా? 23వ వచనం, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక. సో ఇక్కడ యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును. యెహోవా నీకు తన సన్నిధిని, ఆయన సన్నిధి అంటే ఆయన యొద్ద వచ్చినప్పుడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగా. కానీ 3వది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి
ఉదయింపచేసి ఇక్కడ ఆశీర్వాదాలులో ఒకటి భద్రపరచబడ్డ, రెండవది దేవుని కృప పొందుట, మూడవది సమాధానం కలుగుట. మరి ఇలాగన ఇజ్రాయేలీల మీద దేవుని నామము ఉచ్చరింపబడాలి. అలాగనే నేను వారిని ఆస్వాదిస్తాను. ఇది యాజకుల ద్వారా దేవుడు తన సంఘమును ఇలాగన ఆస్వాదిస్తున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు చూడండి, మలాకి గ్రంథంలో ఆఖరి అధ్యాయం, మలాకి 4వ అధ్యాయం 4:2 వచ్చింది. అయితే నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు. మరి ఈ సూర్యుని వెలుగు, మరి భౌతికంగా ఈ భూమి మీద సూర్యుని వెలుగు మరి మనుషులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి పంటలు పండుతున్నాయి. ఈ ఈ ఈ సూర్యుని వెలుగు మరి భూమి అనుదినం పొందవలేను. మరి సూర్యుడు లేకపోతే భూమి ఫ్రీజింగ్ అయిపోద్ది, గడ్డు కట్టేస్తుంది, నివాసులు లేకుండా అయిపోతుంది. అలాగనే సంఘము నాకు క్రీస్తు అవసరమై అన్నాడు. ఆయన మన కొరకు ఆకాశ మండలములన్నిటికంటే ఎంతో హెచ్చుగా హెచ్చించబడిన వాడై మన తండ్రి సింహాసనమందు ఉన్నాడు. ఆయన ఆరోహణమైనాడు, హెచ్చించబడ్డాడు. మరి మన కొరకు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను మనం దృష్టించవలెను, ఆయన యందు విశ్వసించవలెను. ఆయన ఉన్నాడు మన కొరకు, ఆయన నిశ్చయముగా మనకున్నాడు. దేవుని యొద్దకు వచ్చేటి వాళ్ళు ఆయన ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉండాలి. ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలో మరి ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేయటకు వెళ్ళినప్పుడు ఆ బలిపీఠ మీద ఉన్న నిప్పులు తీసుకుని ధూపవేదికలో అది బంగారు సువర్ణ ధూప వేదిక. ఆ వేదికలో మరి బలిపీఠం వద్దకు పోయి అక్కడ నిప్పులు తీసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి, ఒకవైపు బల్ల ఉన్నది, ఇంకొక వైపు దీపవృక్షం ఉన్నది, ఇక్కడ తెర అడ్డు ఉన్నది. తెర లోపల ఎవరున్నారు? ఆ స్థలం పేరేం పేరు? అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఎవరున్నారు? ప్రధాన యాజకుడు మాటికి వెళ్ళకూడదు అక్కడికి. అక్కడ ఎవరున్నారు? రైట్, మందసం అనగా ఎవరు? యేసు ప్రభు. ఆయన నిశ్చయముగా ఆ అడ్డతెర లోపల మందసం ఉన్నట్టుగా మరి మనం కూడా నిశ్చయముగా మన కొరకు ప్రభు ఉన్నాడు. మనకి ఆయనకి ఎంతో దూరం లేదు. తెర లోపల ఆయన ఉన్నాడు. తెర యువతల ఆ ధూపవేదికను పట్టుకుని ప్రజల కొరకు విజ్ఞాపన లేక ధూపము, సువర్ణ ధూపవేదికలో సుగంధ ద్రవ్యం, అందులో మరి సుగంధ ద్రవ్యములు కాల్చాల. అది పొగవలే పైకి లేస్తుంది, అది సువాసనిస్తుంది, అది పైకి లేస్తుంది. కాబట్టి అది పాత నిబంధనలో మరి యాజకులు చేయాల్సింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అదే దాన్ని ఆత్మీయంగా మరి మనం సుగంధ ద్రవ్యములను కలిగి ఉండాలి. ఆ ద్రవ్యమును బలిపీఠం మీద ఉన్న నిప్పుల ద్వారా కాల్చవాలని. అంటే బలిపీఠము ఎక్కడ బలిపీఠం? మన బలిపీఠం ఏమి? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఏ ఆత్మచేత ఆయన
అర్పించుకున్నాడు? నిత్యుడొక ఆత్మ చేత. అదే అగ్ని, నిత్యుడొక ఆత్మ. ఆ? అది పైనుండి వచ్చిన ఆత్మ. ఆ ఆ ఆత్మ మరి ఎటువంటి ప్రేమతో, ఎటువంటి సమర్పణతో ప్రభువైన యేసుక్రీస్తు బలిగా అర్పింపబడ్డాడు శిలువపై. కాబట్టి ఆ నిప్పు మనం కలిగి ఉండాలి. ఏ ఆత్మచేత ప్రభువైన యేసుక్రీస్తు తను తాను అర్పించుకున్నాడో అది ఆ అగ్ని, ఆ ఆత్మీయమైన మంట, ఆ తీవ్రత, ఆ యొక్క మనసుతోనే మనం దేవుణ్ణి ప్రార్థించవాలని. మరి అక్కడైతే ప్రత్యక్ష గుడారం అది. మరి అతి పరిశుద్ధ స్థలమునకును పరిశుద్ధ స్థలమునకును మరి తెర అడ్డుగా ఉన్నది. అంటే ఆ తెర మన శరీరమే. అయితే మనం ఆ తెర అడ్డుపోతే మన ప్రభుని చూస్తాం, ఆ స్థలం కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించినప్పుడు, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నానని బిగ్గరగా అరచి ప్రాణము అప్పగించుకున్నాడు. తన ప్రాణం అంతసేపు ఆయన పట్టుకుని ఉన్నాడు, వదలలే. ఎందుకు తన ప్రాణాన్ని వదలలే? సమాప్తం అయ్యే వరకు ప్రాయచిత్తము చేయుటకై ఆయన సిలువలో చేయవలసిన ప్రార్థన లేక యాగము సంపూర్ణంగా ఆయన చేసేంత వరకు, లేఖనాలన్నీ నెరవేరే వరకు ప్రాణాన్ని ఆయన వదలలేదు. ప్రాణం తెచ్చుకుంటున్నాడు, పట్టుకుని ఉంటున్నాడు. లేఖనాలు నెరవేరుతున్నాయా? ఒక్కొక్కటి నెరవేరుతుంది. ఆయన చూసిన వాళ్ళు, నిన్ను నువ్వు రక్షించుకోయా, అప్పుడు మమ్మల్ని రక్షించు, వీడు యూదుల రాజా అంట, వీడు క్రీస్తు అంట అని ఎగతాళి చేస్తున్నారు. అన్నీ రాయబడినట్టుగా అన్నీ అక్కడ నెరవేరుతున్నాయి. లేఖనాలు అన్నీ నెరవేరుతున్నాయి. లేఖనం నెరవేరినట్లుగా ఇంకొకటి అన్నీ నెరవేరిపోయినాయి, ఇంకొకటి నెరవేరాల. అదేంటి? నేను తప్పికొనిచున్నాను. మరి అప్పుడు రాయబడినట్టుగా ఏమిచ్చారు ఆయనకి? చేదును కలిపిన, బోళం కలిపిన చిరక ఇచ్చారు. ఆ చిరక ఇస్తే అసలు ముందు ఇవ్వబోయారు. ఆ సిలువేట ముందు ఆయనకి చిరక పట్టించాలని చూశారు. ఆ చిరక ఇస్తే ఆ చేదు లేక బోళం కలిపిన చేదు చిరకనిస్తే అప్పుడు అది ఆయనకి బాగోదు. కానీ మొత్తం చిరక కాబట్టి అదేం చేస్తుంది? శరీరం నాకు తిమ్మిరెక్కిస్తుంది. తిమ్మిరెక్కినప్పుడు ఆయన సిలువేసేటప్పుడు ఆ కొయ్యకి ఆ మేకుచ్చినప్పుడు కొంచెం తిమ్మిరిగా ఉంటుంది, గాయం అయిపోతుంది, పొడబడతాడు, హింస కలుగుతుంది. కానీ కొంత బాధ తగ్గుతుంది, కొంత శరీరము తిమ్మిరెక్కిపోతుంది. మరి అయితే ప్రభు ఎందుకు పుచ్చుకోలేదు అప్పుడు? ప్రతి బాధ ఆయన భరించాలని, అది ఆయన ప్రాయచిత్తం చేయుటకై, మరి ప్రార్థన చేయుటకై ఆయన ప్రతి శ్రమ, ప్రతి నింద, ఆయన కోమలోకి వెళ్ళిపోతాయి. తిడితే ఏంటి? ఆయన మత్తులోకి వెళ్ళిపోతాయి. కొడితే ఏంటి? ఆ శరీరమే కదా, అది సెన్స్ లేనప్పుడు, లేక మత్తులో ఉన్నప్పుడు. చూడండి, మనకి గాయమైంది, కుట్లేయాలా, బాబాయ్ బాబాయ్ అని కుట్టేస్తుంటే బాధపడతాం. మరి ఆ కుట్టులు బాధ తెలియకుండా ఉండాలంటే ఏం చేస్తారు? అక్కడ లోకల్ అనస్థీషియా ఇస్తారు, ఆ కొద్ది ప్రాంతం. పన్ను పీకాలంటే అమ్మాయి బాబాయ్ అంటాం. ఆ బాధకు తగ్గాలంటే ఏం చేస్తారు? ఆ లోకల్ అనస్థీషియా ఈ మూల మధ్యలో చివరిలో మరి ఆ ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు
మొద్దుబారిపోతుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ప్రతి బాధ, శ్రమ భరించుటకై ఆ యొక్క ఆ యొక్క వినిగర్, ఆ యొక్క చిరకని ఆయన పుచ్చుకోలేదు. అయితే చివరిలో లేఖనం నెరవేరినట్లు అది నేను దప్పికొంచున్నాను, మరి నేళ్లకు ప్రతిగా వారు చేదు కలిపిన చిరకనిచ్చారు. మరి అప్పుడు అది పుచ్చుకుని, ఆ చిరక పుచ్చుకుని సమాప్తం. చిరక అదైనా హిస్సోపు పుడకలో ముంచి ఆ కర్ర ద్వారా నోట్లో పొడిచారు, అంటే దానికి అందించారు. అక్కడ గాయం అవటి కాదు, నోటికి అందించారు. ఆ కొంచెం పుచ్చుకున్నాడు. ఎందుకు? ఆ బాధ కూడా భరించాలి. అదన్నీ నెరవేరాక ఇప్పుడేమన్నాడు? సమాప్తమని చెప్పి తలను వచ్చి ఆత్మను అప్పగించుకున్నాడు. అది ముందే నిందలకి బాధలకి ఆయన తన ప్రాణాన్ని వదలలేదు. మనం ఏం చేస్తాం? నిందొస్తే చచ్చిపోవటం మంచిది, ఇది ఎవరు భరించలేరు, ముందే చచ్చిపోవాలా. సో మరి కొన్ని బాధలు మనకు వచ్చినప్పుడు చచ్చిపోయింటే ఇంక బాధ లేకపోని. ఎంతోమంది భక్తులే, మరి దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోవాలనుకుంటారు. చూడండి, కయ్యను ఎవడు నన్ను కనుగొన్నవాడు చంపేగాక అన్నాడు. శిక్షకు లోబడకుండా, మారు మనసు పొందకుండా, వేదన పడకుండా, కయ్యను ఎవడు కనుగొంటాడో వాడు నన్ను చంపేగాక. ఇంకా రాహేలు తనకు పిల్లలు లేకపోవటం చూసి ఆమె ఏమంది? గొడ్రాలు అయ్యి ఇసుకుపోయి పిల్లలు కలగట్లేదు, లేయాక పిల్లలు వస్తున్నారు. మరి ద్వేషించబడిన దానికేమో దేవుడు ఆదరణగా పిల్లల్నిచ్చాడు. ప్రేమింపబడుతున్న దానికేమో ఒక ముళ్ళు ఉన్నది, పిల్లలు లేక. పిల్లల్ని ఇయ్యి, లేకపోతే నేను చచ్చిపోతా. సో అది ఆ నిందకి, ఆ బాధకి నేను భరించలేక నాకు అలా పిల్లలు లేకపోతే ఏమంటుందేమి? ఎన్ని? ఆదికాండం 31. చచ్చేదాన్ని. అయితే యాకోబు కోపం వచ్చింది. అతడు దేవుని వైపు తిప్పాడు ఆమెని. ఎలాగా? దేవునికి ప్రతిగా. సో గర్భఫలం ఇచ్చేది యెహోవా బహుమానం. ఆమె అడుగువాళ్ళను. మరి ఆమె దేవుని తట్టు చూడాలా. అప్పుడు ఆయన కనికరిస్తే అనుగ్రహం పడుతుంది. నేను ప్రతిగా ఉన్నానా? దేవునికి ప్రతిగా నేనున్నానా అంటాడు. సో అది దేవుని తట్టు చూడవాలని. సో అలాగనే మోషే ఏమన్నాడు? అందరు చూసి ఏడుతున్నారు, నాకు మమ్మల్ని అనవసరంగా ఇక్కడ తెచ్చావు, ఐగుప్తులో మాకు బాగుండేది, ఇక్కడ చావటాక తీసుకొచ్చారు, ఇక్కడ తిండి లేదు, అంటే ఇక్కడ ఏం లేదు, ఆహారం లేదంట. ఆహారమా? మాంసం లేదు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి ప్రతివాడు మోషే వెళ్తుంటే చూసి ఏడుతూ మొదలెట్టారు. ఇక మోషే చచ్చాడు, ఈ పని అసలు ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండు, అలాగే ఇలా చెప్పుకుంటా ఉంటే మోషేకి బాధ వేసింది. ప్రభా, నేనే కన్నాను వీళ్ళందరినీ, వీళ్ళను మోసుకెళ్ళమంటావు, చిన్న పాలు తాగే పిల్లవాడిని తండ్రి మోసినట్టుగా నన్ను మోయమంటావు, అలా కాదు, నన్ను చంపే అని ఆయన అన్నాడు. ఏలియా, నిన్ను సేవించటానికి నేను ఒక్కడనే మిగిలాను,
అయితే నా ప్రాణం కూడా తీయటానికి వాళ్ళు చూస్తున్నారు. ఒక ఆడది నన్ను చంపటానికి చూస్తుంది. వాళ్ళు చంపే బదులు నువ్వే నన్ను చంపే, నా ప్రాణం తీసేసుకో, ఇక చాలు అని ఆయన అంటాడు. సో అనేక మంది భక్తులు సైతం మరణాన్ని కోరుకుంటున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణము పొందేంత వరకు పీక్ లెవెల్కి ఎంతగా భరించాలో అంత ఓర్పు ఎవరిను కలిగి ఉండలేరు. ఎంతగా తగ్గవలనో అంతగా దీనుడే అయినాడు. అంతగా తగ్గిన వాడు ఎవడు లేడు. అదే సమయంలో ఆయన అంతగా విధేయత చూపించినందుకు ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడు. అందరికంటే, అన్ని నామముల కంటే పైనామం ఇంకెంత, ఇంకా హెచ్చింపబడ్డ, అంతగా తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఓకే, మరి అందుకని దేవుడు ఆయన మృతుల నుంచి లేపి ఎంతగా హెచ్చించాడు. ఈ యుగమందే కాదు, రాబోయే గాల్లోనే కాదు, పేరు పొందిన నామం కంటే ఇంకెంత వరకు హెచ్చించబడ్డాడు ఆయన. ఏంటది? ఇంకేదో చెప్పారు ఎవరు. ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటూ మాత్రమే కాదు, ఇంకెక్కడ కూర్చున్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్నట్టుగా. ప్రకటన 3:21 రీడ్. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు. సో అది అంతకంటే హెచ్చు స్థానం లేదు. అత్యున్నతమైన సింహాసనం, అత్యున్నతమైన స్థలము, అంతకంటే హెచ్చు లేదు. ఆయన తగ్గించుకున్నది అంతకంటే తక్కువదేది లేదు. సో ఇప్పుడు మన కొరకు సహాయం చేయగలవాడైనాడు. ఆయనను మనం చూడవాలని ఇన్ స్పిరిట్, ఆత్మయందు ఆయన నిశ్చయముగా ఉన్నాడు మన కొరకు. చూడు, హెబ్రీలకు 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంటి? అసాధ్యము. సో దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు. ఎక్కడ? తండ్రి యొద్ద మన కొరకు ఉన్నాడు. ఆయన యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదం వస్తుంది. ఆయన నామమున తండ్రిని ఏమి అడిగినను మనకి ఇవ్వబడుతుంది. ఆ దృష్టి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను సహాయం చేయగలవాడు. చూడండి, యెషయా గ్రంథంలో మరి మనకి ఆయనకి అడ్డేం వస్తాయి? ఏం అడ్డు ఉన్నాయి? మనకును ఆయనకి అడ్డు. చూడు, 59:1. రక్షింపనేరకి ఉండినట్లు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ఆయన ముఖము చూడకుండా, ఆయన ముఖ కాంతి. సో దావీదు ప్రభు ముఖాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. కొన్ని కీర్తనలు ఆయన అంటాడు, నీ ముఖ కాంతియే వారికి విజయం ఇచ్చింది. వారి బాహుబలం కాదు, వారి సామర్థ్యత కాదు, వారికి విజయం కారణం ఎవరు? దేవుని ముఖ కాంతి కదా. కాబట్టి మన సామర్థ్యం మనల్ని రక్షించదు, మన జ్ఞానం మనకు సహాయం చేయలేదు, మన యుక్తులు మరి వ్యర్థము. అయితే దేవుని ముఖ కాంతి. 44 కీర్తన 44 3 వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు.
నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం ఇచ్చింది. సో దావీదు ఎప్పుడు కూడా దేవుని ముఖాన్ని చూడాలని ఆశపడుతున్నవాడు. నేను ఒక మనవి చేశాను. నేను 27వ కీర్తనలో చూడండి, దావీదు యొక్క ప్రార్థన చూడండి. దావీదు ప్రార్థన ఎలా ఉండాలా? అసలు 2వ వచనం, నా మాంసం తినేయటానికి, అంటే నా శరీరం తినేయటానికి నా మీదకి దుష్టులు వచ్చారు, బాధ పెట్టడానికి శత్రువులు వచ్చారు. అప్పుడు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? వాళ్ళ ముఖాలు చూస్తే ఎలా ఉంటాయి? చాలా ద్వేషంగా, అసహించుకుంటా, చంపేయటానికి కోపంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళని వర్ణిస్తూ కూర్చుండు. నేను ఇంత చేశాను వీడికి, నేను కానీ ఈరోజు అతను కాపాడకపోతే, ఆ ఫిలిష్తీయులు గొలియాతు కాలంలో ఫిలిష్తీయుల మీదకి వచ్చినప్పుడు, వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు, దేశం అంతా కొల్లపోయినప్పుడు, మరి ఈ పురుషులందరూ చంపవేయబడినప్పుడు వీడు మిగిలి ఉండేవాడా? ఆ రోజు నేను కాపాడకపోతే, మరి తన ద్వారా మేలు పొందిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అలాంటి వాళ్ళు విరోధంగా వచ్చారు. తాను కూడా మరి తాను అభిషేకింపబడినాక కూడా మరి ఎంతమంది అతని ద్వారా మినిస్ట్రీలోకి రాలేదు. తను ఏర్పరచుకున్నాడు, యోవాబుని ఏర్పరచుకున్నాడు, అహితోపెల్ని, ఇంకెంతో మంది సహాయకులను తీసుకొచ్చి తన బల యొద్ద భోజనం చేయవారిగా, తనతో కూడా పరిపాలన చేయటంలో మరి ఏకీభవించి సలహాలు పుచ్చుకునేవాడు. వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చాడు దావీదు. ఇలాంటి వారిలో కూడా, తన చేత మేలు పొందిన వారిలో కూడా కోపేద్రుకులై వచ్చారు. మరి అలాంటి వారిని చూసుకుంటా ఉంటే, నేను ఇంత చేశాను అంత చేశానని మనలో బాధ కలుగుతుంది. వాళ్ళ ముఖాలు మనం చూస్తాం సాధారణంగా. కానీ అప్పుడు అతని యొక్క ప్రార్థన ఏమైనది చూడు, 3వ వచనం. యెహోవా యొద్ద ఒక సో ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రార్థన ఎట్లుంటుంది, మన దృష్టి ఎట్లుంటుంది? ఫలానా వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని మనం దాన్ని ధ్యానిస్తూ బాధపడుతూ ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభు అలాంటి వాళ్ళని ఆటంకపరచు, వాని యోచనలు చెడగొట్టు, ఈ టైప్లో మనం ఉంటాం. నిజమే. అలాగనే దావీదు కూడా ప్రార్థన చేసినాడు ఒకప్పుడు. అహితోపెలు తిరుగుబాటు చేయటానికి ప్రేరేపించేస్తున్నాడు, దావీదుని చంపటానికి ప్రేరేపిస్తున్నాడు అని తెలిసినప్పుడు, ఆ కుట్రలో వాడు పాలుభాగం మంచి సలహాదారుడిగా ఉన్నాడని చెప్పినప్పుడు దావీదు ప్రార్థన చేశాడు, దేవా అతని ఆలోచనలు చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏమని అడుగుతున్నాడు ప్రార్థనలో? 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. అది ఆయన కోరిక, ఆయన ప్రార్థన, యెహోవా యొద్ద మనవి. సో ఆసాపు కూడా కృంగిదల్లో వచ్చినాయి. తను బాధల్లో ఉంటున్నాడు, భక్తిహీనులు వర్ధిల్తా, వాళ్ళకి ఏ యాతన లేవు, నాకే అన్ని బాధలు వస్తున్నాయి అని చెప్పి ఆసాపు కూడా శ్రమలో కృంగితూ మరి నిరుత్సాహస్థితిలోకి వెళ్తున్నప్పుడు ఆయన దేవుని ఆలయమునకు వెళ్ళి నేను ధ్యానిస్తానని వెళ్ళాడు. అక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షతను బట్టి అతను, ప్రభా ఎంత బుద్ధిహీనున్నాయాను, పశుప్రాయున్నాయాను, మృగం వంటి వాడినాను,
మృగం అంటే పొడిచేస్తుంది, చంపేస్తుంది. పశువు అంటే తెలివి లేకుండా అది తింటా పోతుంది. దానికి ఏమి తర్వాత ఏమవుతుందో దాని తెలదు. అది పశువు. అదే పశువు పొడిసి ఆవో పొడిసి ఎద్దో అనుకో చంపేస్తాయి. అవి మనుషులు చంపేస్తాయి. ఎద్దు కూడా. ఎద్దు గోజాతి అంటే ఆవు ఎద్దులు సాధు జంతువులు అంటారు. అదే సాధు జంతువు, అది ఒక పశువు. కానీ కొన్ని ఎద్దులు స్వతహాగా ఇరిటేషన్ ఉంటాయి వాటికి ఏదో ఎవడో బాధ పెట్టాడు దాన్ని, ఇంకేం ప్రతి మనిషి మీద దానికి కోపం వస్తుంది. కొన్ని కుక్కలు ఉంటాయి, దారిపోతామంటే అవి బాగానే ఉంటాయి. ఎవడో దాని తోక కాలు ఎక్కిచ్చాడు మోటార్ సైకిల్ మీద. ఇప్పుడు అదేం చేద్ది? ప్రతి మోటార్ సైకిల్ని అదే ఆ కుక్క ఏమైంది? ఇప్పుడు అది పశువే సాధువుగా ఉన్నది, ఇప్పుడు ఏమైంది? మృగం అయింది. సో అట్లాగనే నేను మృగం వంటి వాడిని అయితేనే, పశుప్రాణి అయ్యాను, మృగం వంటి వాడిని అయ్యాను. అయినా నీ వద్ద ఉన్నా, సో నీ సన్నిధిలో ఉన్నా, నీ వెలుగులో నేనున్నా. సో అది ఆసాపు. దావీదు దేవుని సన్నిధిని వెతుకుతున్నవాడు. 27వ కీర్తనలో 8వ వచనం, యెహోవా నీ సన్నిధిని నేను. సో అంతే, ఆ బాధ ఈ బాధ చూడొద్దు. బాధ పెట్టేవాళ్ళని, హింస పెట్టేవాళ్ళని, దూషించేవాళ్ళని వాళ్ళ ముఖాలు చూడొద్దు, ప్రభు ముఖాన్ని చూడండి. మరి మనకేం అడ్డొస్తాయి? ఆ ముఖం ఈ ముఖం అడ్డొస్తుంది. అవన్నీ దోషాలు. అయితే ప్రభుని ముఖాన్ని వెతకాలి. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు మన కొరకు? ఈ నీతి సూర్యుడు ఎక్కడున్నాడు? తండ్రి పర్సన. ఆయన అక్కడి నుండి మనకు సహాయం చేయగలడు. మన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి చేయవలని. ఆత్మీయమైన ధూపం, శరీర ధూపాలు కాదు, లోకరీతిని కాదు. ఇప్పుడు ఆత్మీయమైన ప్రార్థన. శ్రమ పడిందా? ప్రార్థన చేయి. అయితే ఏ విధంగా ఉండాలి ప్రార్థన? సువాసనగా రావాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ దూషణ మాట్లాడలే, ఎక్కడ తన నోట కపటం లేదు. అది నిర్దోషమైన గొర్రెపిల్ల. మరి పరిమళ సువాసనగా మన కొరకు అర్పణ చేయబడ్డాడు. అటువలనే మీరును సజీవయాగముగా దేవునికి అర్పించుకోమన్నాడు. మరి ఇప్పుడు మనం ప్రార్థించేవాళ్ళం. శ్రమ కలుగుతుంది సంఘము హింసింపబడుతూ ఉంటుంది ప్రతి స్థలాల్లో. దానికి విరోధంగా అనేక ముళ్ళు ఉన్నాయి. భక్తిహీనులు మరి దానికి విరోధంగా ఉన్నారు. దాని సౌందర్యం పాడు చేయటకే అరణ్యంలోని బ్రహ్మదండి ముండ్లు వలె ఉన్నాయి లోకంలో. అయితే ప్రభు తన సంఘాన్ని కాపాడగలడు. అందుకే ఆ ప్రియురాలు ఏ రీతిగా ఆ ప్రాణప్రియుని వైపు చూస్తుందో ఆ రీతిగా మనం అందరము ప్రభు తట్టు చూడవాలని. మరి ఆయన ముఖ కాంతి, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించవలను. అందుకే అక్కడ చెప్పాడు, లెమ్ము తేజరి లెమ్ము, యెహోవా మహిమ. ఇంకేమైంది? భూమిని చీకటి కమ్ముకుంటా ఉంది. ఇంకేముంది? ఇంక విశ్వాసం కోల్పోతున్నారు వాళ్ళు, లోకరీతిని పోతున్నారు. వారి దోషములు ఎక్కువైపోయినాయి. అది మబ్బులాగా పట్టేసింది. సూర్యుడు కనపడలేదు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుని వెలుగు అలాగే ఉంది. సూర్యునికి భూమికి మధ్యలో ఏమొచ్చేసింది? కటిక చీకటి. చూడండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. ఒక్కొక్కటి రాలిపోతున్నాయి.
మరి దేవుని మహింపరచలేనివన్నీ పడిపోతూ ఉంటాయి. అయితే 12వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవన్నీ ఏమంటాయి? ప్రకాశిస్తూ ఉంటాయి. సూచనలు కాలాలు తెలుపుతూ ఉంటాయి. అవి తేజోమయమైనవి కదా. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. మూడో భాగంలో చీకటి కమ్మునట్లును. ఎలాగా? ఏమి లేచిపోయి కనపడతలేదు ఇవి. అవి కొట్టబడ్డాయి. అంతేకాదు వాటికి చీకటి పట్టేసింది. చీకటి ఎలా వస్తుంది? భూమి మీద ఆ వెలుగు కనపడకుండా మధ్యలో మేఘాలు లేక ఏదో పొగ, ఏదో దట్టమైన పొగ వాటిని పడిపోయి వాతావరణం మారిపోయి ఆ ఫాగ్ అంతా పట్టేసి భూమి మీద వెలుగు లేకుండా పోతుంది. మరి చీకటి కమ్ముతుంది. అందుకే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి భూమిని చీకటి కమ్ముతుందంటే నేను భౌతికంగా అప్పుడు మాట్లాడట్లేదు, ఆత్మీయంగా. దేవునికి మనకి మధ్యలో మరి దోషములు, పాపములు అడ్డుగా ఉన్నాయి. మన దృష్టిని వీటిపై పెడుతున్నాం. అయితే మన దృష్టి ఎక్కడ ఉండాలా? అయితే మనకి ఇక్కడ పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారు? మందసం. ఆ మందసం ఎవరు? యేసు ప్రభు. ఆయన సర్వశక్తి గలవాడు, ఆమ్నిపోటెంట్. ఆయన నిశ్చయంగా ఉన్నాడు. ఇప్పుడు మన కొరకు సర్వాధికారి ప్రభు అగు వాడు ఏలుచున్నాడు. ఆయన మన కొరకు ఉన్నాడు. ఎన్నెలాగన్నా మన ఆత్మీయము ఆయనను చూడవాలని, ఆయన సన్నిధిలో మనకు కనపడవాలని. నిరుత్సాహపడిన దావీదు వాళ్ళ ముఖం చూడకుండా యెహోవా ప్రసన్నత చూడాలని, ఆయన తేజోమహిమ స్థలంలో ఆయనను చూడాలని ఆశపడ్డాడు. ఆయన సన్నిధిని వెతకాలని ఆయన కోరుకున్నాడు. ఆసాపు కృంగుదల వచ్చింది. తన బాధలన్నింటిలో దేవుని సన్నిధిలో కనపడాలని వెళ్ళాడు, ఆదరింపడ్డాడు. అలాగే దేవుని సంఘము మరి మనకెక్కడ దిక్కు లేదు. మన ప్రభువు, మన నీతిసూరుడు మన మీద ప్రకాశించవాలి. అందుకే ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన సన్నిధి సహవాసంగా కూడుకుంటుని బట్టి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం బట్టి, వాక్యాన్ని ధ్యానించటం బట్టి మనం ఆయన యొద్దకు వచ్చినట్టు. అప్పుడు ఆయన యొద్ద నుండి మనం అన్నీ అనుభవిస్తాం. మన పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. అయితే ఏ స్థితిలో ఉన్నామో కూడా తెలియని స్థితి, మనల్ని మనం చూసుకోలేని స్థితి. అంటే మనం చూసుకోలేని స్థితి అంటే ఏంటి? ఇతరులని చూడలేం, మనం చూడలేం. అంటే గుడ్డి వాళ్ళు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ సంఘము ఎలా ఉన్నది? లవోదికలో నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు. అవన్నీ తనకే తెలియట్లేదు. ఏమనుకుంటున్నారు? ఇంకా దాని ప్రతిగా నాకేమీ నేను ధనవంతుడును అనుకుంటాను. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు. అయితే ఇప్పుడు ఏం చేయాలా? కౌన్సిలింగ్ ఏంటి? నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు బంగారము సో నా యొద్ద కొనుక్కో. హౌ కెన్ యూ కొనుక్కొని? ఎలా కొనుక్కోగలవు నువ్వు? ఏమి ఇచ్చి కొనుక్కుంటావు? దౌర్భాగ్యుడు, దరిద్రుడు ఏమి కొనుక్కుంటారు? బంగారం.
ఆ? వస్త్రాలు ఎలా కొనుక్కుంటారు దరిద్రులు, గుడ్డోళ్ళు ఎలా కొనుక్కుంటారు? కొనుక్కోగలరా? కొనలేరు. నువ్వు ధనవృద్ధి చేసుకుంటకు అగ్నిలో పుట్టమేయబడిన దరిద్రుడు బంగారం ఎలా కొనుక్కుంటాడు? కొనగలడా? కొనలేడు. అయితే నీకు బుద్ధి చెప్తున్నాను. ఎలాగా? నా యొక్క కొనుక్కో. ఏంటి ట్రాన్సాక్షన్? నేను ఏమిస్తే ఆయన నీకేది ఇస్తాడు? ఒక వస్తువు కొనాలంటే నువ్వు ఒకటి ఇవ్వాలా? పూర్వం వర్తక వ్యాపారం, వెండి, అచ్చం వెండిని ముక్కలు కట్ చేసి తూసి ఇన్ని గ్రాములు, లేకపోతే అప్పుడున్న దాన్ని బట్టి ఇన్ని తులాలు, ఇన్ని ఇన్ని వీసులు, మణుగులు అని లెక్క ఉండేది. మనకి ఈ రోజుల్లో కోట్లు, లక్షలు, వేలు, వందలు. వాళ్ళకి తులాలు, తులాలు, గ్రాములు ఇప్పుడు మన లెక్క, వీసులు, మణుగులు. మరి ఆ వెండిని వర్తకుల్లో చెల్లేదిగా ఉండాలి. మరి ఎవరు కొనుక్కుంటారు? ఒక భూమి కొనాలి, ఇంత వెండి ఇవ్వాలా, లేక ఎంత బంగారం ఇవ్వాలా? వెయిట్ని బట్టి. దాని మీద ఇప్పుడున్న నాణ్యాలలా కాదు, ఆ వెయిట్ అచ్చమైంది, వర్తకుల్లో చెల్లేవి. మరి ఇప్పుడు దేవుని యొద్ద కొనుక్కుంటానికి ఈ దరిద్రులు ఏమిచ్చి కొనుక్కోగలరు? దేవుని సన్నిధికి వచ్చి నీకు ఇవ్వబడిన సమయం విలువైంది. ఆ విలువైన సమయం ఆయనకి ఆయన సన్నిధిలో కనపడు, ఆయన వాక్యం విను, ఆయన సన్నిధిలో కనపడు. అదే నువ్వు ఇచ్చేది. ఆయన ఇచ్చిందే నీకు కాలం ఇచ్చాడు, సమయాలు ఇచ్చాడు, నీ లైఫ్ స్పాన్ ఇచ్చాడు. ఈ స్పాన్లో నీ విలువైన సమయం ఆయనకి అది నువ్వు ఇచ్చేది. ఆయన ఇచ్చేదేంటి? ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకుంటా ట్రాన్సాక్షన్. ఎంత డబ్బు నువ్వు ఇస్తే దానికి సాగిన పైకము, వస్తువు నీకు అది నీదవుతుంది. సో నువ్వు దేవునికి ట్రాన్సాక్షన్లో నువ్వు ఇచ్చేదేంటి? నీ టైం. అలాగే దావీదు తన సమయం దేవునికి ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆసాపు తన సమయం దేవునికి ఇచ్చాడు, అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు. మరి మోషే దేవుని సన్నిధిలో గడిపాడు, అబ్రహాం దేవుని సన్నిధిలో గడిపాడు. వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. యెహోవా అతను ఆశీర్వదించాను కనుక అతడు గొప్పవాడే. ఇది మరి ఏ విధంగా గొప్ప? వస్తువులు ఇవన్నీ కాదు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన గొప్ప మీరు చేయబడాల. కాబట్టి నీకు బంగారం, వస్త్రం, దృష్టి, ఇవన్నీ నీకు కావాలంటే సో వెయిట్ ఆన్ ద లార్డ్. ప్రభు దగ్గర కనిపెట్టాలి, ప్రభుకు స్థలం ఇవ్వండి. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయనట్లు ప్రార్థించుదాం. సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. మరి ఇప్పుడు జరుగుతున్న సంగతులన్నింటిని బట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పుకునే దానికంటే ఒకవైపు హింస కలుగుతున్నా కానీ అది లక్ష్య పెట్టవద్దు. ప్రభు తట్టు చూడండి. ప్రభు నీ ముఖాన్ని చూసేటప్పుడు నా కన్నులు తెరువు, నా ఆత్మీయమైన కన్ను తెరువు. అందుకే ఎఫెసీయులు అంటాడు, మీ మనోనేత్రములు, ఆత్మీయమైన కన్ను, విశ్వాసం. కాబట్టి మరి ఈ దినాల్లో అక్రమం విస్తరిస్తూ ఉంది, ప్రేమ చల్లారుతుంది. అందుకే మనం ఆత్మీయమైన కన్ను తెరవబడాలి. గుడ్డితనంలో ఉన్నటువంటి మనం, ప్రభా నా కన్నులు తెరవు, నా మనోనేత్రం వెలిగించు. మరి నీ ముఖాన్ని నేను చూసినట్లు, నీ నీ ప్రసన్నత నేను చూసినట్లు, నాకు నీ సన్నిధిలో నేను ధ్యానించట కొరకు నాకు వరం అనుగ్రహించని అడగండి. ఆ మనసు ప్రభు నీకు ఇచ్చినట్లు అడగండి. ఆ విధంగా మీరు ప్రభు ద్వారా విజయం పొందగలరు. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించగలడు. మరి సంఘము ఆ రీతిగా దేవుని సన్నిధిలో గడిపినట్లుగా ప్రార్థించుదాం.
మరి VBS కొరకు దయచేసి ప్రార్థన చేయండి. మరి ప్రిపరేషన్ వర్క్స్ జరగాల్సి ఉన్నాయి ఇంకను. మరి చుట్టూ ప్రాకారాల్లో దేవుని వాక్యం రాయబడాలి. పెయింటింగ్ జరుగుతుంది. మరి సోదరులు ఎంతో శ్రమ పడుతున్నారు. వాటి మరి తర్వాత వాక్యములు రాయవలసినది సరైన క్రమంలో ఆత్మీయమైన విధానంలో రాయగలగాల. ప్రతి మాట ప్రభు జీవంతో నింపినట్లు ఆ వాక్యాల కొరకు కూడా ప్రార్థించండి. ఓ సహోదరుడు ఆ మందిర ప్రాకారాల దగ్గర ఒకటి రాశాడు, వ్యర్థమైన విగ్రహములందు లక్ష్యం పెట్టేవాడు శాపగ్రస్తుడు ఏదో రాశాడు వాక్యం నుంచి. ఒరే ఇది రాశావు, నేను ఆ శాపకుడితో అన్నాను, ఏంట్రా ఇలాంటి వాక్యం రాసావు? సువార్త వాక్యం ఆహ్వానించేటట్టుగా రాయాలి, ఎలా రాశావు? దీనివలన సమస్యలు తెచ్చుకుంటావేమో అన్నాను నేను. నేను రాసింది ఏదో రాశాను అన్నాడు. అయితే నేను భయపడి మరి అతను ప్రార్థన చేసినాను, ప్రభా మరి ఈ వాక్యం ద్వారా ఎవరిని సంధిస్తావో మరి వాళ్ళు మారు మనసు పొందినట్లుగా సహాయపడు అని నేను కూడా ప్రార్థన చేశాను. తర్వాత ఆయనకి అన్నట్టుగానే ఎదిరింపులు వచ్చినాయి. ఎందుకు ఇలా రాశారు, విగ్రహాలు గుచ్చి మా మీద ఎందుకు ఇలాగా మా మనోభావాలను చెడగొడుతున్నారు మీరు అని చెప్పి ఎదిరించే వాళ్ళు వచ్చారు. తర్వాత ఒక యవనస్తుడు ఆ దారిని పోతూ ఈ పాస్టర్ని గట్టిగా నిలదీయాలని చెప్పి కోపంగా వచ్చాడు. కోపంగా వచ్చి మరి ఆయన దేవుడు ఎలా సంధించాడో ఆ మాట ద్వారా లోపలికి వచ్చాడు. తర్వాత దేవుని వాక్యం ద్వారా ఆయన సంధింపబడ్డాడు, మారు మనసు పొందాడు. మరి అతను మారు మనసు పొందటమే కాదు, అతను బామర్దిని కూడా ప్రభులోకి తీసుకొచ్చాడు. తర్వాత ఆ వాక్యమే అందుకని చెప్పి ఆ విమర్శనాత్మకంగా ఉండటానికి ఆ వాక్యాన్ని అక్కడ ఉంచలేదులే, కానీ ఆ వాక్యం పనిచేసింది, కొన్ని ఆత్మలను ప్రభు ఎదుగు తీసుకొచ్చింది. మరి కాబట్టి అది ఏ వాక్యమైనా ప్రభు చేత ప్రేరేపింపబడి మానసిక జ్ఞానంతో కాదు, దేవుని ఆత్మ చేత మరి ఏ వాక్యము అక్కడ రాయాలనో వాటి కొరకు కూడా ప్రార్థించండి. మనం అందరం క్రీస్తు పత్రికలుగా ఉండాలి. మన జీవితాలు కూడా అన్యజనులు చదువుకునే పత్రికలుగా మనం ఉండాలి. ప్రభు అట్లా మనల్ని లేపినట్లు మరి అలాగే VBS వరకు ప్రార్థన చేయండి. మరి మన యవనస్తులైన వారందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు అలాగని ఆస్వాదించినట్లు దయచేసి కొద్ది సమయం ప్రార్థనలు గడుపుతాం.